గుడ్ మార్నింగ్. ఇది చీర కుచ్చులు ఈజీగా మనకి మరి మన చేతిలో పనే కదా, బయట ఇచ్చే కంటే ఈజీగా మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పళ్ళు కదా, దీన్ని మనం ఈ కుచ్చుల దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం ఇలా ఇలా ఉంది కదా, ఇలా మెల్లమెల్లగా తీసేయాలి. ఇలా వచ్చేస్తాయి కుచ్చులు. ఈ అడ్డంగా ఉన్నాయన్నీ, ఈ అడ్డది ఉన్నాయి కదా, ఇవి తీసేయాలి. నిలువుగా ఉన్న వాటిని మాత్రమే కుచ్చులుగా పెట్టుకుంటాం. ఇదిగోండి వచ్చేసిందా. ఇలా దీన్ని ఏం చేస్తామంటే ఇలా నీట్గా చేసి మూడు వేసుకోవాలి, నాట్ వేసుకోవాలి. ఇలా ఇలా చేయాలని నేను మొత్తం చీర అంతా చేసినాక మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి నేను మొత్తం తీసేసాను. చక్కగా దువ్వుకుంటే నీట్గా వచ్చేస్తే ఇప్పుడు దీన్ని నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది నాటు వేద్దాం. చూడండి మనకి ఎంత కావాలో సైజు, ఆ సైజు తీసుకొని ఇదిగోండి ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. కొంచెం తడి చేద్దాం, ఎందుకంటే నీట్గా వస్తుంది నాట్ అప్పుడు. ఇదిగోండి తడి చేసేసాను. ఇలా నాట్ వేసుకుంటే సైజుని బట్టి చూసారా, కొంచెం గట్టిగా లాగితే ఆరిన తర్వాత చూద్దాం. మళ్ళీ ఇంకొక నాటు వేస్తున్నాను. ఇదిగోండి ఇంకొక నాటు, ఇది చూసారా, తడి చేస్తున్నాను. మళ్ళీ నేను తడి చేస్తున్నాను. తడి చేశాను కదా, మళ్ళీ ఒక నాటు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం గట్టిగా లాగుదాం. ఇట్లా మొత్తం అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను లాస్ట్కి వచ్చేసాను. ఇంకా లాస్ట్ ఇంకొకసారి చూపిద్దాం. ఇదిగోండి ఇలా మెల్లగా ఇలా దువ్వేస్తే నీట్గా వచ్చేస్తుంది కదా. వచ్చిన తర్వాత మెల్లగా కొంచెం వాటర్ పెడితే స్ట్రైట్ అయిపోతాయి, మనకి ఏమీ లేకుండా. ఇదిగోండి చిన్నగా వాటర్లో తడిపి స్ట్రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నాట్ వేయడం ఈజీగా ఉంటుంది. అన్నీ కలిసిపోయి ఉంటాయి. అప్పుడు దీన్ని నాటు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అదిగోండి సరే, అదిగోండి సారీ అయిపోయింది. నేను మొత్తం సారీ అంతా చూపిస్తాను చూడండి. చూసారా చీర మొత్తం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా, బయటికి తీసుకెళ్లకుండా తక్కువ ఖర్చులోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.